10th క్లాస్ హిందీ మోడల్ పేపర్ సెక్షన్ 1. సెక్షన్ 1 వచ్చి భాషా కీ బాత్ అంటే వ్యాకరణాంశు. దీంట్లో 12 ప్రశ్నలు ఉంటాయి వ్యాకరణానికి సంబంధించి. ఫస్ట్, తత్సం తద్భవ్ వికల్పం సే సహీ ఉత్తర పహచాన్ కర్ లిఖనా హోగా. తత్సం అంటే సంస్కృత పదం, తద్భవ్ అంటే హిందీ పదం. వాళ్ళు తత్సం ఇస్తే తద్భవ్ రాయమంటారు, తద్భవ్ ఇచ్చి తత్సం పదం రాయమంటారు. ఉదాహరణకి అగ్ని అనేది తత్సం పదం, తద్భవ్ వచ్చి ఆగ్. అలాగే గృహ్ అనేది వచ్చి తత్సం శబ్ద్, తద్భవ్ వచ్చి ఘర్. అట్లాగా కరెక్ట్ పదం మనం గుర్తించి రాయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చి క్రియా విశేషణ్. ఏక్ శబ్దమే ఉత్తర లిఖనా హోగా. క్రియా విశేషణ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. వహ్ ధీరే ధీరే చల్తా హై. ఉదాహరణకి వహ్ ధీరే ధీరే అనేది క్రియా విశేషణ్, అందులో ధీరే ధీరే అనేది క్రియా విశేషణ్. థర్డ్, సంఖ్య హిందీ అక్షరం మే లిఖనా హోగా. అంటే ఒక నంబర్ ఇస్తారు, దాన్ని మనం హిందీ అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 1920 అనుకున్నాము, హిందీ అక్షరాల్లో 1920 అని రాయాలి. నెక్స్ట్, కారక్ చిహ్నం వికల్పం మే సే సహీ కారక్ పెహచాన్ కర్ లిఖనా హోగా. అంటే కారక్ చిహ్నం గుర్తించాలి. అంటే కా, కే, కీ, కేలియే, మే, పర్ అనేవి కారక చిహ్నాలు. వాటిలోంచి అంటే ఇది మల్టిపుల్ చాయిస్, వాటిలోంచి ఒకటి గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, సమాస్ నిర్దేశ్ కే అనుసార్ వికల్పం సే చున్కర్ లిఖనా హోగా. అంటే సమాసం అనేది మనం గుర్తించాలి, అది ద్విగు సమాసమా, ద్వంద్వ సమాసమా, తత్పురుష సమాసమా అనేది. ఇది మల్టిపుల్ చాయిస్. నెక్స్ట్, సంధి విచ్ఛేద్ నిర్దేశం కే అనుసార్ లిఖనా హోగా. అంటే సంధి విడదీయడం. సూర్యోదయ్ అంటే సూర్య ప్లస్ ఉదయ్. అలాగే దేవాలయ్, దేవ్ ప్లస్ ఆలయ్, దేవాలయ్. అలాగా అనేక శబ్దం మే కే లియే ఏక్ శబ్ద్ వాక్యాంశ కే స్థాన్ పర్ ఏక్ శబ్ద్ లిఖనా హోగా. అంటే 2-3 పదాలు ఉంటాయి, వాటిని కలిపి ఒక పదంలో రాయాలి. ఉదాహరణకి బరస్తే బాజల్ లెసన్ నుంచి మన్కో బానే వాలా అంటే దాన్ని ఒక పదంలో రాయాలి. మన్ భావన్. ముహావరా वाक्य में मुहावरे को पहचानना, मुहावरे का अर्थ लिखना, निर्देश के अनुसार विकल्पం से लिखना होगा. ముహావరా అంటే జాతీయాలు, సామెతలు అలా అంటారు. ముహావరేకో పెహచాన్నా అంటే ముహావరా యొక్క అర్థం గుర్తించాలి. ఇది కూడా మల్టిపుల్ చాయిస్. లింగ్ సూచనాకే అనుసార్ లింగ్ బదల్కర్ లిఖనా హోగా. అంటే పుంలింగ, స్త్రీలింగ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, వచన్ సూచనాకే అనుసార్ వచన్ బదల్కర్ లిఖనా హోగా. వచన అది ఏకవచన, బహువచనం అనేది రాయాలి. కాల్ నిర్దేశకే అనుసార్ బదల్నా హోగా. అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. వాళ్ళు ఏ కాలంలో మార్చమంటే ఆ కాలంలో మార్చాలి. శుద్ధ రూప్ నిర్దేశకే అనుసార్ బదల్నా హోగా. అంటే శుద్ధ రూప్ అంటే కరెక్ట్ ఫామ్, అంటే ఆ వాక్యాన్ని మనం కరెక్ట్గా సరిచేసి రాయాల్సి ఉంటుంది. సెక్షన్ 2 13th क्वेश्चन पठित गद्यांश से एक अनुच्छेद दिया जाएगा. उपसर्ग, प्रत्यय, पर्याय, विलोम, संज्ञा, सर्वनाम, विशेषण, क्रियाओं में से कोई 5 अंश देकर पहचानने को कहेंगे. మనకి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి గద్య భాగం నుంచి ఒక పేరా ఇస్తారు. అందులో దానికి సంబంధించి ఉపసర్గ, ప్రత్యయ, పర్యాయ, విలోమ్, సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియాओं में से 5 ప్రశ్నలు ఇస్తారు. అంటే మనం ఆ ప్రశ్నలను ఉపసర్గ అంటే వాళ్ళు ఉపసర్గ ఏది అని అడగచ్చు, ప్రత్యయ ఏది అని అడగచ్చు, పర్యాయ శబ్ద, విలోమ శబ్ద, వీటికి సంబంధించిన 5 ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కో మార్క్, ఒక్కో ప్రశ్నకి అట్లా 5 మార్క్స్. నెక్స్ట్ 14th పఠిత పద్య భాగ సే ఏక్ పద్యాంశ దియా జాయేగా. మనకి టెక్స్ట్ బుక్లో ఉండే పద్య భాగం నుంచి ఒక పద్యాంశ ఇస్తారు, దానికి సంబంధించి ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కో మార్కు, అట్లా 5 మార్క్స్. అది మల్టిపుల్ చాయిస్ ఉంటుంది పద్య భాగంది. పఠిత గద్య భాగసే ఇక్కడ ప్రింటింగ్ తప్పబడింది అండి. అపఠిత గద్య భాగసే ఏక్ గద్యాంశ దియా జాయేగా. అంటే మనకి టెక్స్ట్ బుక్లో లేనటువంటిది అనమాట. ఒక గద్య భాగం ఇస్తారు, దానికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి, 5 ప్రశ్నలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. దానికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th పఠిత గద్య భాగసే ఏక్ గద్యాంశ. ఇది గద్య భాగాన్ని ఇచ్చారు, ఇక్కడ పద్య భాగ. ఇది అపఠిత్ పద్య భాగసే ఏక్ పద్యాంశ దియా జాయేగా. అంటే ఇది పద్య భాగం, అంటే మన టెక్స్ట్ బుక్లో లేనటువంటిది పద్య భాగం, పద్యాంశం ఒకటి ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు 5 ఉంటాయి. అవి మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. నెక్స్ట్ 17th पाठ्य पुस्तक के पद्य भाग से किसी एक कवि का जीवन परिचय पूछा जाएगा. మన టెక్స్ట్ బుక్లోని పద్య భాగానికి సంబంధించిన కవి గురించి పరిచయం అడుగుతారు. అది ఒక క్వశ్చన్ ఉంటుంది, అది 4 మార్క్స్కి.
18th पाठ्य पुस्तक के गद्य भाग से किसी एक लेखक का जीवन परिचय पूछा जाएगा. మన టెక్స్ట్ బుక్లోనే గద్య భాగం నుంచి ఒక రచయిత గురించి అడుగుతారు, అది కూడా 4 మార్క్స్కి. सेक्शन 4 19-20 क्वेश्चंस. पद्य भाग से 2 प्रश्न दिए जाएंगे, 3-4 वाक्यों में उत्तर देना होगा. అంటే పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి, అది 3-4 వాక్యాల్లో దానికి సమాధానం ఇవ్వాలి. 2 క్వశ్చన్స్ 3 మార్కులు, అంటే మొత్తం 6 మార్క్స్. తర్వాత 21, 22, 23 गद्य भाग से 3 प्रश्न दिए जाएंगे, 3-4 वाक्यों में उत्तर देना होगा. గద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు, దాంట్లో 3-4 వాక్యాలతో సమాధానం ఇవ్వాలి. 3 ప్రశ్నలు, ఒక్కొక్కదానికి 3 మార్కులు చొప్పున మొత్తం 9 మార్క్స్. తర్వాత 24, 25, 26 उपवाचक पाठों से 3 प्रश्न दिए जाएंगे, 3-4 वाक्यों में उत्तर देना होगा. ఉపవాచక్ సంబంధించి లెసన్స్ ఉన్నాయి కదా. ఉపవాచక్ వచ్చి మనకి శాంతి కి రాహ్ మే అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, ఈ 2 లెసన్స్ ఉన్నాయి. దీనిలో నుంచి ఒక 3 ప్రశ్నలు ఇస్తారు, అంటే 3 into 3 9 మార్క్స్. నెక్స్ట్ 27 पद्य भाग से सारांशात्मक प्रश्न पूछे जाएंगे, किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में देना होगा. ఈ 27 వచ్చి పద్య భాగం నుంచి 2 సారాంశాలు రాయమని అడుగుతారు, అందులో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది, అది 10 మార్క్స్కి. అంటే వాళ్ళు 2 సారాంశాలు ఇస్తారు, ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. 28 गद्य भाग से 2 सारांशात्मक प्रश्न पूछे जाएंगे, किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में देना होगा. గద్య భాగం నుంచి 2 సారాంశాలు అడుగుతారు, అందులో ఒక ప్రశ్నకి సమాధానం, అంటే ఒక సారాంశం రాస్తే సరిపోతుంది, అది 15 లైన్లు ఉండాలి, 15 వాక్యాల్లో ఉండాలన్నమాట, 10 మార్క్స్కి. 29th నెక్స్ట్ एक औपचारिक और एक अनौपचारिक पत्र जाएंगे, किसी प्रश्न उत्तर देना. 2 లెటర్స్ ఉంటాయండి, ఒక లెటరు, ఇంకొకటి వచ్చి అఫిషియల్ లెటర్. మనం ఏదైనా ఒకటి రాసుకోవచ్చు, అది 8 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ 30 2 निबंध दिए जाएंगे, किसी एक प्रश्न का उत्तर देना होगा. దీంట్లో 2 ఎస్ఏ రైటింగ్ ఉంటాయండి. అంటే ఎస్ఏ రైటింగ్ అంటే దూరదర్శన్, స్వచ్ఛ భారత్ అభియాన్, దేనికైనా సంబంధించి 2 ఇస్తారు, అందులో ఒకటి రాస్తే చాలు, అది 8 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా ఇది 10th క్లాస్ హిందీ మోడల్ పేపర్.